హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి పాలు విత్ ఇడ్లీ అప్పం చేసుకుందాం. ఇది పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి మంచిది. ఎందుకంటే ఇందులో మనం బియ్యపిండి ఓన్లీ న్యాచురల్గా బియ్యపిండి వాడుతున్నాం కాబట్టి ఇది హెల్త్కి మంచిది. అండ్ తల్లిపాలతో సమానం అంటారు కొబ్బరి పాలు. సో దాన్ని దీంట్లో మిక్సింగ్ చేసుకొని మనం యూజ్ చేస్తాం కాబట్టి మంచిది. అది ఎలా చేసుకోవాలో ఈరోజు ట్రై చేద్దాం. నేను మాకు సరిపడా ఈ యొక్క చొమ్ము ఇడ్లీ అదే బియ్యపిండి తీసుకుంటున్నాను. 1.5 తీసుకున్నాను. ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో దీనికి మనం కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఆ వేడి నీళ్ళతో ఈ పిండి మొత్తం మనం చపాతీ పిండిలాగా కొంచెం కలుపుకోవాలి. నేను ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. మరీ జోరుగా కలుపుకోవద్దు. ఒక గరిటె తీసుకొని గరిటెతో కలుపుకోండి, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి. ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోండి. ఇలాగ మొత్తం ఇలాగ గోధుమ పిండిలాగా చపాతీ పిండిలా చేసుకుంటాం కదా, అలా చేసుకోండి. ఇలా ఒక ఇడ్లీ బేషన్ పాత్రలు తీసుకొని ఇందులో మొత్తం ఆయిల్ రాసుకోండి. ఇలా మనం జంతికలు వేసుకునే ఇది ఉంటుంది కదా ఐటము, ఇందులో ఈ మనం కలుపుకున్న పిండిని ఇలా కారపూస చేసే మిషన్తో ఈ ఇడ్లీ బేషన్స్లో మొత్తం ఇలా ఫిల్అప్ చేసేయండి. మొత్తం ఇలా మొత్తం ప్లేట్లోకి అరేంజ్ చేసుకొని ఇడ్లీ బేషన్లో కొన్ని వాటర్ పోసుకొని కొంచెంసేపు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా మనం అరేంజ్ చేసుకునే వాటిని ఇలా ఇడ్లీ బేషన్లో అరేంజ్ చేసేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఒక ఆవిరి వచ్చే వరకు ఉంచుకోండి. ఉడికిపోయింది, ఒకసారి ఇలా నొక్కి చూసుకోండి. ఉడికిపోయింది. దీన్ని ఆపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మనం చేసుకున్న ఇడ్లీ అప్పంలోకి ఇలా కొబ్బరి పాలు గ్రైండ్ చేసుకొని పాలు ఇలా తీసుకోవాలి. ఈ పాలని ఇందులో ఒక ప్లేట్లోకి మనకి ఎన్ని కావాలని పెట్టుకొని అందులో పాలు కొంచెం పంచదార వేసుకొని తింటే బాగుంటుంది. ఒకవేళ ఇందులో మీరు కలుపుకున్నప్పుడు ఏమైనా ఉప్పు తక్కువైతే ఈ పాలలో కూడా కొంచెం ఉప్పు వేసుకొని తినచ్చు. దీంతో మనం ఉత్తి కొబ్బరి పాలు కాంబినేషన్లో కాకుండా దీంతో ఇడ్లీ అప్పం పాయా కూడా చేసుకోవచ్చు. అది చాలా ఫేమస్ కూడా. అండ్ ఒకవేళ ఇవి మీకు మిగిలిపోతే కనుక దీన్ని తాలింపు వేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. సూపర్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.